ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో పశ్చిమాసియా మొత్తం కూడా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో భారత్ నుంచి వివిధ దేశాలకు అంటే గల్ఫ్ దేశాలు కావచ్చు, దుబాయ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినటువంటి పర్యాటకులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే స్థానికంగా నివాసం ఉండేటువంటి భారతీయులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ భయాందోళన నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ బంధువులు భయపడుతూ ఎంబసీలను అదేవిధంగా ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నటువంటి పరిస్థితి. సో మనతో పాటు సతీష్ ఉన్నారు. వీళ్ళ పేరెంట్ అండ్ డాడీ అండ్ అంకుల్ దుబాయ్కి వెకేషన్కి వెళ్ళినటువంటి పరిస్థితి. సో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు చెప్పండి, అసలు అక్కడ డాడీ ఎప్పుడు వెళ్ళారు, ఎట్లాంటి పరిస్థితి అక్కడ ఉందని చెప్తున్నారు ఇప్పుడు? 27th నైట్ వెళ్ళారండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి దుబాయ్కి వెళ్ళారు. 27th నైట్. సో ప్రస్తుతానికైతే ఇక్కడ దుబాయ్లోనే ఉన్నారు. అక్కడ హోటల్ హయత్ దగ్గర ఉన్నారు. ఈ పామ్ జుమేరా ఎక్కడైతే ఫేర్మౌంట్ హోటల్ దగ్గర బ్లాస్ట్ ఇది జరిగిందో దానికి సమీపంలోనే ఇది ఉన్నారు. సో నిన్నటి వరకు కొంచెం కాంటాక్ట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఇది ఉన్నారు. పైగా ఇది ఏదైతే మా దుబాయ్ పోలీస్ వాళ్ళు ప్లస్ డిఫెన్స్ వాళ్ళు ఏదైతే ఇంటర్సెప్ట్ చేస్తున్నారో డ్రోన్స్ని ఇంకా మిసైల్స్ని, ఆ డెబ్రిస్ ఏదైతే ఉందో అది ఎక్కువ నష్టం కలిగిస్తుంది అక్కడ ఉన్న దాంట్లో. సో ఎస్పెషల్లీ అటాక్ అనేది కూడా ఎంటైర్ ఆ కోస్టల్ లైన్లో ఎక్కువ జరుగుతుంది. కోస్టల్ లైన్ అప్పటికి అక్కడ మొత్తం పెద్ద పెద్ద హోటల్స్ ఉండడం వల్ల, ఎక్కువ మంది టూరిస్టులు ఉండడం వల్ల సో వాటిని వాళ్ళు టార్గెట్ చేయడం ఇది జరుగుతుంది. డాడీతో ఎప్పుడు మాట్లాడారు, అక్కడ ఉన్న పరిస్థితి ఏం చెప్తున్నారు? అంటే మీ వాళ్ళతో పాటు ఇంకా తెలుగు వాళ్ళు కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని చెప్తున్నారు అక్కడ? సో అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1700 to 1800 మెంబర్స్ ఉన్నారండి మన తెలుగు స్టేట్స్ నుంచి అక్కడ దుబాయ్లో. అది కాకుండా ఇండియా నుంచి 10,000+ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో అక్కడ స్టాండర్డ్ అయిపోయి ఉన్నారు. సో ఎవరికైతే వీసా ఎక్స్ట్రా క్లోజ్ అయిపోతుందో ఇంకొక 2 daysలో 3 daysలో ఆర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఏవైతే 48 hours కంప్లీట్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం జరిగిందో వీళ్ళందరికీ అక్కడ వీసాస్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎయిర్పోర్ట్లో స్ట్రక్ అయిన ఉన్న వాళ్ళందరినీ దుబాయ్ గవర్నమెంట్ అక్కడ లోకల్ షెల్టర్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. చివరిగా ఎప్పుడు మాట్లాడారు, కాంటాక్ట్లో ఉన్నారా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎట్లా చెప్తున్నారు? సో అక్కడ సోషల్ మీడియా కంప్లీట్గా ఆఫ్ చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు అక్కడ వాట్సాప్ కానీ లేకపోతే వేరే ఇతర నెట్వర్క్ సర్వీసెస్ కూడా కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టారు ఫర్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల. అక్కడ లోకల్గా ఐఎంఓ ఇంకా బిట్మో అని చెప్పేసి ఒక 2 apps ఇది ఉంది. ప్రస్తుతానికి అది మాత్రమే ఉంది. బట్ వీ నీడ్ టు సీ అండి నెక్స్ట్ 48 hours వరకు ఇఫ్ ఎవ్రీథింగ్ గెట్స్ సార్టెడ్ అవుట్ దెన్ ప్రాబబ్లీ మళ్ళీ ఆపరేషన్స్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది కన్ఫర్మేషన్ వచ్చేసి యూఏఈ ఎయిర్ స్పేస్ వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. యూఏఈ ఎంబసీని కలిశారు కదా, సో మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి? మీకు ఎలాంటి కన్ఫర్మేషన్ కావచ్చు, ఒక హామీ కావచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు వాళ్ళ దగ్గర నుంచి? సో ఒకటి నేను నిన్న ఇక్కడ అప్రోచ్ అవ్వడం జరిగిందండి. సో ఇవాళ అపాయింట్మెంట్ ఇది ఇచ్చారు. నేను ఇక్కడ డిప్లొమాట్స్ని ఇంకా ఆఫీసర్స్ని ఇక్కడ కలిశాను కాన్సులేట్ జనరల్ ఆఫ్ యూఏఈలో. అండ్ వీళ్ళు ఇచ్చిన అష్యూరెన్స్ దే హ్యావ్ షేర్డ్ అస్ ది కొన్ని ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి కమిషనర్స్వి ఇంకా లోకల్ అక్కడ ఆఫీసర్స్ ఇవి షేర్ చేశారు. సో దట్ ఏమన్నా కోఆర్డినేట్ కమ్యూనికేషన్కి ఒకవేళ ఏమన్నా ఇదైనా కూడా దెన్ ఐ క్యాన్ రీచ్ ఇట్ అవుట్. అండ్ ఎస్పెషలీ దే హ్యావ్ ఆస్క్డ్ మీ టు చెక్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆల్సో. సో మన హైదరాబాద్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆఫీస్ ఉంది, ఇంకొకటి ఢిల్లీలో ఉంది, సౌత్ బ్లాక్లో ఇది ఉంది. సో ఇన్ కేస్ ఇఫ్ ఐ క్యాన్ రిక్వెస్ట్ దెమ్, ఇన్ కేస్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ప్రాబ్లం లేదండి. ఇన్ కేస్ మళ్ళీ ఇది ఏమైనా ఎక్స్టెన్షన్ అవి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ఏమన్నా డిస్రప్షన్స్ ఉండి ఎక్స్టెండ్ అయ్యేటప్పుడు దెన్ ఇట్స్ బెటర్ టు హ్యావ్ అ బ్యాకప్ ప్లాన్. మొత్తంగా మరొక 2 రోజుల పాటు యూఏఈ కావచ్చు, గల్ఫ్ దేశాల్లో ఎలాంటి ఫ్లైట్ మూమెంట్ లేకపోవడంతో సో అక్కడ చిక్కుకున్నటువంటి ఇండియన్స్ కావచ్చు, తెలుగు వారు కావచ్చు, కొంత భయభ్రాంతులతో అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో ఎంబసీతో మాట్లాడినప్పుడు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళని సురక్షితంగా తరలించేందుకు అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఓవరాల్గా మరొక 2 days తర్వాత ఒకవేళ యూఏఈ ఫ్లైట్స్ మూమెంట్ స్టార్ట్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది అనేది ఎంబసీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు, బంధువులకు అష్యూరెన్స్ అయితే వస్తుంది. సో చూడాలి ఈ యుద్ధ వాతావరణం ఎటు దారి తీస్తుందో అనేది. ఇక్కడ ఉన్నటువంటి బంధువులు అక్కడ తమ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ హైదరాబాద్లో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శశితో ఎలందరెడ్డి, TV9 హైదరాబాద్.